ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం కనుక మనం చూస్తే దేవుడు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతూ సెట్ అపార్ట్, ప్రత్యేకంగా ఉండండి, వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిన ఇందును, వారు నా ప్రజలే ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు అని ప్రభువు చెప్పాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలే ఉంటారని దేవుడు ఈ అధ్యాయంలో మాట్లాడుతూ రావడం మనం చూస్తున్నాం. మరి మన ఈ క్రైస్తవ ప్రయాణంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాను దిశగా వారి అడుగులు వేస్తున్నట్లుగా మన ఈ క్రైస్తవ ప్రయాణంలో ద జర్నీ ఆఫ్ ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ ఫెయిత్ జర్నీలో మనం మరి చాలామంది వ్యక్తులు చూస్తాం. చాలా అబద్ధ బోధలు, చాలా విశ్వాస భ్రష్టులు మనతో పాటు చర్చకు వస్తారు, కానీ ఎంతో నామకార్థంగా ఒక చేత్తో లోకాన్ని ఒక చేత్తో క్రీస్తుని పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తారు, కానీ బట్ వీ కాంట్ సీ ఎనీ చేంజ్ ఇన్ దెమ్. వాళ్ళలో అసలు మనకి ఎలాంటి మార్పు కూడా కనబడదు. మరి ఇలాంటి వ్యక్తుల మధ్యలో ఇలాంటి బయట ఏమో పాపము, సంఘం లోపల చూస్తే నామకార్థత, సేవకుల్లో కొంతమంది అబద్ధ బోధకులు, అబద్ధ బోధ, వాక్యానికి భిన్నమైన బోధ, దేవుడు చెప్పని బోధ, జీవితాలు ఒకటి వాక్యం ఒకటి చెప్పేవారు కదండి. మరి దేవుని అధికారాన్ని ఒప్పుకొనని క్రైస్తవులు, వారి జీవితంలో దేవుని అధికారాన్ని ఒప్పుకొనని వారు, వారికి నచ్చినట్లుగా వారి బండిని నడిపేసుకునే ఈ ప్రస్తుత దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీరు వారి మధ్య నుండి బయలువెడలండి. నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. అయితే సెట్ అపార్ట్, ఈ ప్రజలందరి మధ్యలో విశ్వాస భ్రష్టులుగా మారిపోతున్నవారు, పాపంతో రాజీ పడిపోతున్నవారు, పరిశుద్ధత లేకుండా కాలాన్ని గడిపేస్తున్న వాళ్ళు, వీళ్ళ మధ్యలో సెట్ అపార్ట్, ప్రత్యేకించుకోండి, ప్రత్యేకపరచుకోండి. పరిశుద్ధంగా ఉండడానికి, ప్రభు కొరకు నిలబడడానికి ప్రత్యేకపరచుకోండి అని దేవుడు మనతో మాట్లాడడం మనం చూస్తున్నాం. మరి యూదా రాసిన పత్రికలో మనం చూస్తే కనుక మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హానోకులాగా నిలబడండి. తన చుట్టూ ప్రజలు తీర్పుకు గురైనప్పుడు హానోకు దేవుని కొరకు నిలబడ్డాడు. తన చుట్టూ ఉన్న ప్రజలు పాపంతో బ్రతుకుతా ఉన్నప్పుడు హానోకు దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు అని అంటూ, మరి క్రైస్తవులంగా మనం ఎలా ఉండాలని అంటే కనుక అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఎలా ప్రత్యేకపరుచుకుంటాం అని అంటే వాక్యం మీద మన జీవితాలని కట్టుకుందాం. ప్రతిరోజు వాక్యాన్ని చదువుదాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఏది నకిలీ, ఏది రియల్ అనేది మనకి తెలిసేలా ప్రభు చేస్తాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ఎట్లనో నేర్చుకుందాం. ప్రే విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో తండ్రికి విజ్ఞాపన చేస్తుంది అని వాక్యం చెప్తుంది. సో పార్ట్నరింగ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో పాటు కలిసి ప్రార్థన చేయడం ఎట్లనో నేర్చుకుందాం. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెడదాం. యేసయ్యా, నీ కనికరం నాకు కావాలి ప్రభువా, నీ కృప, నీ కనికరం నా కుటుంబం మీద, నా మీద ఉండని ప్రభు అని ఆయన కనికరం కొరకు కనిపెట్టుకుందాం. ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. దేవుని ప్రేమలో నిలబడదాం. చాలామంది మరి దేవుని ప్రేమ అనేది సూర్యరశ్మి లాంటిది, ద రేస్ ఆఫ్ సన్ కదండి. చాలామంది మనం సూర్యకిరణాలు మన మీద పడకుండా సూర్యుడిని ఆపలేం, కానీ మనమైతే దాక్కోవచ్చు. దేవుని ప్రేమ మన మీద తగ్గదు, కానీ మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండేలాగా చూసుకోవాలి. చాలామంది దేవుని ప్రేమకు దూరంగా పారిపోతారు. మనుషుల ప్రేమ, వేరేదో వాటి చేత వాళ్ళ హృదయం ఆక్యుపై అయిపోయి ఉంటుంది. సో దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోనండి. సందేహపడు వారి మీద కనికరం చూపండి. ఎవరైతే విశ్వాసంలో కొంచెం అటు ఇటుగా ఉన్నారో, తొట్టిల్లిపోతూ ఉన్నారో, సరిగ్గా ప్రభు కొరకు నిలబడకుండా ఉన్నారో వాళ్ళ మీద మీరు కనికరాన్ని చూపండి. అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా కొందరిని లాగి రక్షించండి. అలాగే ఈ లాస్ట్ డేస్లో, ఈ అంత్య దినాల్లో
తొట్టిల్లకుండా మనల్ని కాపాడేది మన ప్రభువే. ఆయన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులంగా నిలవబడ్డానికి తగిన శక్తిని, సామర్థ్యాన్ని మనకిచ్చేది ప్రభువే. కాబట్టి మనల్ని, మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాల్ని దేవుని చేతికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed day.